భార్గవ అనే అమ్మాయిని నమ్మొచ్చేమో కానీ బంగారం బుజ్జి కన్నా అనే అమ్మాయిని మాత్రం అస్సలు నమ్మొద్దు. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా ఇప్పటి వరకు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నా. అయితే వాళ్ళిద్దరి మధ్యలో రోజు రోజుకి దూరం పెరుగుతూ ఉంది కానీ దగ్గర అవ్వట్లేదు. అంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్వింకిల్ టాకీస్ అఫీషియల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక నిజమైన లవ్ స్టోరీ అనమాట. ఒక మధ్యతరగతి కుటుంబంలో 20 సంవత్సరాల అబ్బాయికి పరిచయమైనటువంటి నిజాయితీ లేని ప్రేమ కథ. ప్రేమ అనే ఒక పాఠాన్ని పరిచయం చేసి మధ్యలో వదిలేసిపోయిన అమ్మాయి, సొంత పల్లెని వదిలేసి పట్నం వచ్చి జీవనం సాగిస్తున్నటువంటి ఒక రెండు మధ్యతరగతి కుటుంబాల మధ్య జరిగినటువంటి ప్రేమ కథ అనమాట. మ్యాటర్లోకి వచ్చేస్తే అబ్బాయి 10వ తరగతి, అమ్మాయి 9వ తరగతి చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్లో. అయితే రెండు కుటుంబాలు ఒకరికొకరు తెలిసినప్పటికీ కూడా వీళ్ళ మధ్య బంధుత్వం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉందన్నమాట. అయితే రెండు ఫ్యామిలీస్ ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేస్తారు. సో దానికోసం అని చెప్పేసి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఒక రోజు ముందు నైట్ వెళ్తారనమాట. వెళ్ళి ఎందుకంటే మార్నింగ్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పేసి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒకరోజు నైట్ వెళ్తారనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ బస్ అనేది ఉందని చెప్పేసి వీళ్ళు నైట్ తొందరగా డిన్నర్ చేసి పడుకుంటారు. సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని ఈ అబ్బాయికి మెసేజ్ అనేది పెడుతుంది అనమాట. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా ఇప్పటి వరకు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. అప్పుడు అబ్బాయి రిప్లై ఇస్తాడు, లేదు నాకు అలాంటి అలవాటు లేదు, ఇప్పటి వరకు అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరు, అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చిందని చెప్పేసి అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు అనమాట వాట్సాప్ లో. లేదు ఊరికే అడిగినని చెప్పేసి అమ్మాయి అంటుంది. సో అబ్బాయి ఏమంటాడంటే, అయితే నన్ను అడిగావు కదా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి, సో నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారని చెప్పేసి అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు అనమాట. అప్పుడు అమ్మాయి చెప్తుంది, సో నాకు కూడా అలాంటి వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు, కానీ కొన్ని రోజుల క్రితం నుంచి ఒక అతన్ని ఇష్టపడుతున్నాను, మన రిలేటివ్స్ అబ్బాయే, పెళ్ళంటూ చేసుకుంటా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అమ్మాయి అబ్బాయితోని వాట్సాప్లో పెడుతుంది అనమాట. ఆ వాట్సాప్లో ఇంతకు ఎవరా అబ్బాయి రిలేటివ్స్ అంటున్నావు కదా, తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, ఎవరా అబ్బాయి వాళ్ళ పేరెంట్ అని అడిగితే అయితే అమ్మాయి రిప్లై ఇస్తుంది అనమాట. ఎవరితోనైతే అమ్మాయి అబ్బాయితో చాటింగ్ చేస్తుందో అదే అబ్బాయి పేరు వాట్సాప్లో అనేది పెడుతుంది అనమాట. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ అబ్బాయి పేరే వాట్సాప్లో పెడుతుంది అనమాట. అంటే తన పేరు తానకే పెడుతుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా నేను నిన్నే లవ్ చేస్తున్నా అన్నట్టు వాట్సాప్లో పెడుతుంది అనమాట. సో అబ్బాయి ఆ విషయం విన్నాక షాక్ అయిపోతాడు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో రోజు రోజుకి దూరం పెరుగుతూ ఉంది కానీ దగ్గర అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు ఉన్నట్టు రిలేషన్ అనేది వాళ్ళ మధ్యలో కంటిన్యూ అవ్వట్లేదు అనమాట. అంటే ఫోన్ చేయడం కానీ, అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేయడం కానీ, అబ్బాయి అమ్మాయికి ఫోన్ చేయడం కానీ, పాత రిలేషన్షిప్ ఎలా అవుతుందో అలా అనేది లేదనమాట. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది తగ్గిపోయింది. అయితే అబ్బాయి అనుకుంటాడు, సరే ఇప్పుడు మాట్లాడకపోయినా ఫ్యూచర్లో నన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చింది కదా అని చెప్పి, అయితే అప్పటికి కూడా అబ్బాయి పాజిటివ్ వేలోనే ఆలోచిస్తాడు అనమాట ఆ అమ్మాయి పైన. అంటే పెళ్ళంటూ చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా, సరే జాబ్ వచ్చింది కదా డిస్టర్బ్ చేయడం ఎందుకులే, తర్వాత పెళ్ళప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అబ్బాయి కూడా ఏం చేస్తాడంటే లైట్ తీసుకున్నాడు అనమాట. అప్పుడు పెళ్ళప్పుడు చూసి మాట్లాడి పెళ్లి చేసుకుందామని చెప్పేసి వదిలేస్తాడనమాట. అయినప్పటికీ కూడా మధ్యలో చాలాసార్లు కలిసి తిరుగుతారు బయట. సో కొన్ని రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారనమాట అబ్బాయికి. సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, లేదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని కొన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పేసి, అయితే ఏదైతే సంబంధాలు ఈ అబ్బాయి గురించి చూస్తున్నారో అవి అనేది క్యాన్సిల్ చేస్తాడనమాట. తర్వాత ఒక రోజు అమ్మాయికి కాల్ చేసి, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వేరే బయట అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి, సో నేను మీ డాడీతో వచ్చి మీ ఇంట్లో మాట్లాడాలని చెప్పేసి ఆ అబ్బాయి అమ్మాయితో అడుగుతాడు అనమాట. అప్పుడు అమ్మాయి అబ్బాయితో ఒక షాకింగ్ నిజం చెప్తుంది అనమాట. లేదు నేను మా ఆఫీస్లో వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను చాలా రోజుల నుంచి, సో నేను పెళ్ళి ఆ అబ్బాయినే చేసుకుంటాను, ఇంకా నువ్వు ఇప్పటి నుంచి నన్ను మర్చిపో, నాకు ఫోన్ కూడా చేయొద్దు, ఇంకా నాకు నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ అమ్మాయి అబ్బాయితో అంటుంది అనమాట. సో ఈ స్టోరీలో ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళ లైఫ్లోకి ఒక అమ్మాయి తనంతట తానే వచ్చి ప్రేమ అనే ఆ ఒక లెసన్ ని అబ్బాయికి నేర్పించిన తర్వాత ఆ అబ్బాయి మొత్తం ఆ ప్రేమలో లీనం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయినే నమ్ముకున్నాడు. ఆ అమ్మాయినే నమ్ముకున్న తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అని అమ్మాయి అన్నది కాబట్టి ఆ అబ్బాయి కూడా సరేలే నన్ను ఇష్టపడుతుంది కదా, నేను కూడా ఆమె ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి, తెలిసిన అమ్మాయే కదా అని అబ్బాయి కూడా ఫిక్స్ అయిపోతాడు అనమాట. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎంత దూరం వాళ్ళైనా సరే మనతో మంచిగా మాట్లాడుతున్నారు, మనల్ని పొగుడుతున్నారు, నువ్వంటే ఇష్టం, నీ ప్రవర్తన ఇష్టము, నీ మనస్తత్వం ఇష్టము అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు, కానీ అట్లా చెప్పిన అమ్మాయిని మాత్రం అసలు నమ్మదు అనమాట. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళే మంచిగా ఉన్న లైఫ్ లోకి వస్తారు, వాళ్ళే రీజన్ లేకుండా క్వశ్చన్ మార్క్ పెట్టేసి నిజాయితీగా ప్రేమించిన వాడికి బాధ అనేది ఒక బహుమతిగా మిగిలించేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఎవ్వరు అనేది ఏ అమ్మాయిని మాత్రం నమ్మొద్దు అసలు. ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎంత దూరం వాళ్ళైనా సరే నువ్వు నా బంగారం బుజ్జి అనే వాళ్ళని అస్సలే నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో భార్గవ అనే అమ్మాయిని నమ్మొచ్చేమో కానీ బంగారం బుజ్జి కన్నా అనే అమ్మాయిని మాత్రం అస్సలు నమ్మొద్దు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ ఏదైతుందో, సో అది ఒక పర్సన్ లైఫ్లో రియల్గా జరిగిన స్టోరీ అనమాట. అదేందో నేను టైం వచ్చినప్పుడు చెప్తాను ఒకసారి. సో థ్యాంక్ యూ, స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.